అర్ధగంట దేవునితో ఈ కార్యక్రమం ద్వారా మిమ్మల్ని కలుసుకోవడం ఎంతో సంతోషం. ప్రతిరోజూ ఒక అర్ధగంట దేవుని యొక్క మాటను, వాక్యమును ధ్యానించేలాగా దేవుడు మనకు అనుగ్రహించిన కృపను బట్టి దేవునికి స్తోత్రములు. ఇది మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుందని దేవునిలో నమ్ముతున్నాను. ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే 2 రోజుల కొనసాగింపుగా నోవాహును గూర్చి, ఆయన వ్యక్తిగత జీవితమును, ఆయన ఏ విధంగా తన కుటుంబాన్ని నడిపించాడో చూశాం. అయితే నోవాహు ఈ కుటుంబాన్ని, తన వ్యక్తిగత జీవితాన్ని ఏ కాలఘట్టములో ఎలా నడిపించాడు? అనేకసార్లు మనము ఈ బైబిల్ చదివేటప్పుడు అనేకసార్లు మనమేమనుకుంటామంటే, ఈ బైబిల్లో ఉన్నటువంటి సూపర్ హీరోస్ వీరందరూ ఒక కంఫర్టబుల్ జోన్లో జీవించినట్టుగా అనుకుంటున్నాం. వారిని గూర్చినటువంటి కార్యములు చదివి చూడండి, వారికేంటి, వారొక సూపర్ న్యాచురల్ లైఫ్ జీవించుంటారు అన్నట్టుగా మనం ఆలోచిస్తుంటాం. వారిని ఏమో దేవదూతలు అప్పుడప్పుడు తీసుకొచ్చి అన్నీ చేసినట్టుగా. మన యేసును అలాగే అనుకుంటున్నాం. ఆయన దేవుడండి, ఆయన సమస్యలను సులువుగా సాల్వ్ చేయగలడు. కాదు, ఆయనే శరీరంలో ఉన్నట్టుగా బైబిల్ తేటతెల్లంగా చెప్తోంది. ఆయన మనవలే శోధించబడ్డాడని బైబిల్ చెప్తోంది. అలాగంటే మన జీవితంలో జరుగుతున్నటువంటి ప్రతి విషయమును, ఈ బైబిల్లో రాయబడినటువంటి సంభవములన్నీ మన జీవితంలో జరిగే ప్రతి విషయం ప్రతిఫలిస్తుంది. వీరందరూ కూడా మనలాగనే శ్రమలు సహించినవారు. ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడే అని చెప్పబడుతుంది. ఇదెందుకు దేవుడు మనకు రాసి ఇచ్చాడని మనం అడిగినట్లయితే, ఇదెందుకు నేను ప్రతిరోజు చదువుతూ ఉండాలి, ఎందుకు దేవుడు అధికంగా చదవమంటున్నాడు, దాని వెనుక ఒక గొప్పదైన కార్యముంది. ఎందుకు అని అడిగినట్లయితే, దీనికి ముందుగా మనము వెళ్ళినటువంటి ప్రతి పరిస్థితిలోనూ ఎవరైనా ఒకరు ఈ బైబిల్లో, ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి పరిస్థితి దాటి వెళ్ళుంటారు. ఈరోజు 700 కోట్ల మంది ఉన్నామనుకోండి, 700 కోట్ల మందిను ఇది చదివినప్పుడు వారికి అవసరమైన, ఆ పరిస్థితికి అవసరమైన పరిస్థితిలో వీరెవరైనా దాటి వెళ్ళుంటారు. అందువల్ల దేవుడు దాన్ని చదవమంటున్నాడు. ఆ పరిస్థితిలో వారు దాటి వెళుతున్నప్పుడు వారేం చేశారు, ఎలా తప్పించుకున్నారు, దేవుడు వారిని ఎలా కాపాడాడు, ఇదే మనకు పాఠము. అదే బైబిల్లో ఉంది. ఈ యొక్క పాఠాన్ని చదవటానికే దేవుడు రాసి ఇచ్చాడు. అది చదువుతూ ఉండగా వాటిని అర్థం చేసుకోవడానికి ఇటువంటి ప్రోగ్రామ్స్ ఇస్తున్నాడు. ఇప్పుడు నోవాహ్ కాలమును చూడండి. ఆ కాలము ఎలాగ ఉండింది అని అడిగినట్లయితే, అదొక అనువైన ప్రదేశము గల కాలము కాదు. అందులో వచ్చి ఇప్పుడు ఒక విషయం మీతో చెప్తాను. మత్తయి 24:37లో ప్రభువు చెప్తున్నాడు, నోవాహు దినములు ఎలాగుండెనో మనుష్యకుమారుని రాకడయును అలాగే ఉండును. ఇప్పుడు యేసుక్రీస్తు రాకడను గూర్చి అధికముగా విశ్వసిస్తున్నాం. మనము అనేక సూచనలు కూడా మనం చూస్తూ ఉన్నాం. అందులో నోవాహు కాలములు జరిగినట్టే జరుగును అని చెప్తున్నాడు. నోవాహు కాలంలో భూమి ఎలాగుండిందో తెలుసా? 38వ వచనములో ఇలాగుంది, జలప్రళయమునకు ముందటి దినములలో నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు, అంటే ఆ దినము వరకును వారు తినుచు, త్రాగుచూ, పెండ్లి చేసుకొనుచు, పెండ్లికిచ్చుచూ నుండిరి. ఇది 2 భాగములు తెలిపే ఒక సందేశముగా చూడొచ్చు. ఒకటి ఈ వాక్యము ద్వారా, తినుచు, త్రాగుచు, పెండ్లి చేసుకొనుచు, పెండ్లికిచ్చుచు. ఇదే వాక్యానికి మరో దగ్గర ప్రభువైన యేసు వివరిస్తున్నారు. ఎటువంటి వివరణ ఇస్తున్నారంటే, లూకా రాసిన సువార్త 21వ అధ్యాయం 34వ వాక్యములో, మీ హృదయములు ఒకవేళ తిండి వలనను అన్నందులకు తిండిబోతుతనము వలన, రెండవది మత్తు వలన, మూడవది ఐహిక విచారము వలనను మందము కాకుండా ఉండుటకు అని ఉంది. అప్పుడు చూడ్డానికి ఎలాగుంది? తినడం తప్ప, నీళ్లు త్రాగడం తప్ప, లేక పెండ్లి చేసుకోవడం తప్ప, అది ఒక పాపముగా చెప్పబడింది ఈ చోట అని మనల్ని ఆలోచింపజేస్తుంది. అయితే అది ఏది తప్పు అన్నటువంటిది ఇక్కడ తెలపబడింది. తిండిబోతుతనము వలన. తినడము తప్పు కాదు, కాని ఏది తప్పు? తిండిబోతుతనమే తప్పు. ఈ భోజనమును గురించి చూసినట్లయితే, మానవుని పతనము ఎక్కడ ప్రారంభమైంది అని చూసినట్లయితే, మొదటి శోధన పడిపోవటం ఎక్కడ ఆరంభమవుతుందని చూస్తే తిండి దగ్గరే. మనందరికీ తెలుసు, ఆదామును చూసి, హవ్వను చూసి ఆ యొక్క పండును తినమన్నాడు సాతాను. తర్వాత ఇటువంటి శోధన ఆ తర్వాత ఎదుర్కొన్న వ్యక్తి ఎవరంటే యేసుక్రీస్తు. యేసుక్రీస్తు లోకాన్ని జయించడానికి వచ్చాడు. ఆయన జయించవలసిన ఆ ఫస్ట్ రౌండ్, ఆ జయించబోతున్నాడు మొదటి రౌండ్. అది ఏదని అడిగితే, మత్తయి 4వ అధ్యాయంలో అపవాదికి దేవునికి మధ్య ఒక వాగ్వాదం. అందులో ఆ శోధకుడు యేసుకు పెట్టిన ఫస్ట్ టెస్ట్. అది ఏదని అడిగినట్లయితే, ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించమన్నాడు. ఇప్పుడు మొదటి ఆదాముకు పండును తినమన్నాడు. యేసుక్రీస్తు 2వ ఆదాము, ఆయనను రాళ్లను రొట్టెలుగా చేసుకోమంటున్నాడు. అప్పుడు బాగా గమనించండి, ఇద్దరికీ ఒకే టెస్ట్. నేనెప్పుడు చెప్తుంటా, బైబిల్లో ఇటువంటి కలయికలు అనేకములుంటాయి. లోతుకు ఎటువంటి పరీక్షో అదే పరీక్ష రూతుకి కూడా. ఎందుకు? తానెందులో పడ్డాడో అందులో రూతు జయిస్తుంది. అదేలాగున సౌలుకు ఎటువంటి పరీక్షో అటువంటి పరీక్ష దావీదుకును.
తాను రాజుగా నిలబడలేకపోవడానికి ఏ పరీక్షలో పడ్డాడో అదే పరీక్షలో దావీదు జయిస్తాడు. అదేలాగున ఈ పరీక్షలో మీరు గమనించినట్లయితే మొదటి ఆదాం అంటే ఆదామునకు ఏది ఓటమియో అందులో దేవుడు జయిస్తాడు. ఆదాము పండు తిని పడ్డాడు, అదే ఆహార విషయంలో రాళ్లను రొట్టిగా చేసుకోమంటున్నాడు. ఆ విషయంలోనే యేసు జయిస్తున్నాడు. అప్పుడు యేసుక్రీస్తు రాళ్లను రొట్టెగా మార్చుకోకపోవడానికి కారణమేంటి? వాక్యము చెబుతుంది ఆయన ఆకలి గొనెను అని ఉంది. ఆకలేసింది. ఈ వాక్యమును ధ్యానించేప్పుడు దేవుడు నాకు నేర్పించాడు. ఒకప్పుడు ఒక అబద్ధ బోధకుడు నా దగ్గర రావడం జరిగింది. ఈ అబద్ధ బోధకుడు నా దగ్గరకు వచ్చినప్పుడు యేసుక్రీస్తును గురించి అనేక కార్యములు మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడు అన్నిటికీ వాక్యము నుండి వివరం తెలిపాము. ఇచ్చిన తర్వాత దానిపైన అతడు మారు మాట్లాడలేకపోయాడు. మాట్లాడలేక తర్వాత ఏం చెప్పాడంటే, నన్ను శపించండి, నేను వెళ్తానన్నాడు. ఇది వినేటప్పుడు మీరే ఆశ్చర్యపడతారు. నాకే ఆశ్చర్యంగా ఉండింది. శపించడమా? నేనెందుకు శపించాలన్నాను. అతను చెప్పాడు, మీరు నన్ను శపించండి, నేను వెళ్తాను అన్నాడు. నాకైతే ఒక క్షణం ఆలోచించినప్పుడు పరిశుద్ధాత్ముడు చెప్పాడు, నువ్వతన్ని శపించొద్దు అన్నారు. నేను చెప్పాను, మిమ్మల్ని శపించను అన్నాను. తర్వాత గొంతెత్తి బిగ్గరగా చెప్పాడు, శపించండి, నేను వెళ్ళాలన్నాడు. నేను తిరిగి చెప్పాను, నేను శపించను అన్నాను. తర్వాత అతను అరిచిన ఒక అరుపు అక్కడున్న ఇరుగు పొరుగువారు బయటికొచ్చేశారు. వచ్చి ఇప్పుడు శపిస్తారా లేదా అన్నాడు. అప్పుడు వారందరూ అడిగారు, ఏం జరిగిందన్నారు. నేను విషయం చెప్పా. వెంటనే అతన్ని అక్కడి నుండి తోలివేశారు. మీరు వెళ్ళిపోండి అని చెప్పారు. నాకు దీనికైనా విధానం అర్థం కాల. ఎందుకు అతన్ని శపించమంటున్నాడు? ఎందుకు పరిశుద్ధాత్ముడు నువ్వు శపించొద్దు అన్నాడు? నాకది అర్థం కాల. దాని తర్వాత కూర్చొని ప్రార్థనా సమయంలో పరిశుద్ధాత్ముడు తెలియజేశాడు, అతను శపించబడవలసిన వాడే. అయితే అతను చెప్పి నువ్వు చేసినట్లయితే ఒక విధముగా అతని మాటలకు లోబడటమే. నువ్వు శపించడం వల్ల అతను శాపంగా మారడం కాదు, అతను ముందుగానే శాపగ్రస్తుడు. అతని అవసరమేంటి? ఆ శాపము నువ్వు చెప్పే శాపం అతనికి కలుగుతుందన్నది కాదు. అతనికి కావాల్సింది అతని మాటకి నువ్వు లోబడుతున్నావా లేదా. ఇది ఒక విధమైన శోధనట. ఆ సమయంలో పరిశుద్ధాత్మ చేయొద్దంటున్నాడు. అది నాకు తెలియజేసినప్పుడు దేవుడు నాకు ఈ ఎగ్జాంపుల్ నిలబెట్టాడు. ఏది? అపవాది వచ్చి చెప్తున్నాడు యేసుతో, రాళ్లను రొట్టిగా మార్చుకో. అప్పుడు యేసు దానికి కాదంటున్నాడు. ఎందుకు కుదరదు? నువ్వు చెప్పి నేను చేయకూడదు, నాకు ఆకలుంది. రాళ్లను రొట్టిగా మార్చే శక్తి నాకుంది. అయితే అపవాది చెప్పి అది చేయకూడదు. అదే అక్కడి విషయం. అయితే ఇక్కడ చెప్పబడిన విధంగా ఎందులో ఆదాము పడ్డాడో అందులో యేసు జయిస్తున్నాడు. అప్పుడు ఈ ఆహార విషయంలో వీ మస్ట్ బీ కేర్ఫుల్. అప్పుడు ఈ వాక్యాన్ని బాగా గమనించండి. ఆహార విషయంలో యేసు దేంతో లింక్ చేస్తున్నాడు? దేవుని వాక్యంతో లింక్ చేస్తున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయాన్ని చదివి చూడండి. అక్కడ కూడా భోజనాన్ని వాక్యంతో లింక్ చేస్తాడు దేవుడు. ఎప్పుడునూ ఈ వాక్యమనేది ఆహారం, ఆత్మీయ ఆహారం. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ చివరి కాలములో ఈ తిండిబోతుతనము అంటే అధికపక్షమైన వాక్యము. ఇది ఒక విధమైన అపవాది పథకం. మీరు చూసే ఉంటారు, కొన్ని ఉదాహరణలు లోకములు వినే ఉంటారు. ఒకరికి ఒక పాపము విడిచిపెట్టాలంటే ఆ పాపమును వారు ద్వేషించాలి. ఒక గొప్ప ధనవంతుడు ఏం చేశాడంటే తన కుమారుడు పొగ త్రాగడం చూశాడట. వెనువెంటనే ఆ కుమారుని పిలిచి ఒక గదిలో వేసి, నీకు కావలసిన సిగరెట్ని ఎంతన కాల్చుకో అని చెప్పి భయంకరంగా అతనికి అది కొని తీసుకొచ్చాడట. ఒక రోజంతా లోనున్నటువంటి అతను ఆ తర్వాత ఆ వాసనను ద్వేషించి చివరిగా పొగ త్రాగడం వదిలిపెట్టాడట. ఇది జరిగిన సంభవం. అదేలాగున ఈ తిండిబోతుతనం పలు సమయాలలో అధిక పక్షముగా వాక్యమును మనము ఎలాగ ధ్యానిస్తూ ఉన్నాం. ఈరోజు అనేక మంది వాక్యమును వింటున్నారు, ఎంతో వాక్యాన్ని. ఈరోజు యూట్యూబ్ చూస్తే ఒక రోజుకి వేల కొలది మెసేజ్లు వస్తూనే ఉన్నాయి. అందులో మంచిది ఉంది, చెడు ఉంది. కొంతమందికి ఎలాగా మన ఇంటిలో వాక్యం మన ఇంట్లో వెళ్తూ ఉండాలి అని చెప్పి వారు వేసి వెళ్తుంటారు. అయితే ఆ వాక్యములు ఎటువంటివిగా ఉన్నాయి? అది మంచి హేతువుగల వాక్యమా, చెడుకైనటువంటి వాక్యమా? ఈరోజు అనేక మంది వాక్యము విని 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 కన్ఫ్యూజ్ అవుతున్నారు. మంచి వాక్యం వింటున్నారు, హానికరమైనది కూడా వింటున్నారు. పౌలు తెస్సలోనికైలకు రాస్తున్నప్పుడు తేటగా రాస్తున్నాడు, సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి. నేను వాక్యాన్ని గూర్చి అలాగే చెప్తున్నాను. అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు అంత్యదినములలో లేస్తారని ఉంది. ఈరోజు నూతన ఉపదేశములు అటువంటిదిగా జనులు తినడం ప్రారంభించి అధిక తిండిబోతుతనం, భయంకరమైన వాక్యం అంటే నూతనమైన ఉపదేశములు, నూతనమైన శిష్యులు. ఈరోజు మిమ్మల్ని మోసపరిచేవారు అధిక పక్షముగా ఉన్నారు. చాలా జాగ్రత్తగా ఉండండి. పలు సమయాలలో మనం జనులను ఆదాయం చేసేవారు లేక నడిపించేవారు చేసే తప్పేంటి? నేను కొందరు సేవకులను చూశాను. ఎందుకు నేను కూడా ఆ ఆలోచనను ఒక కాలఘట్టం వరకు ఇచ్చాను.
ఆ ఆలోచన వెనుక ఒక మంచి ఉంది, ఒక వైకల్యం ఉంది. అది ఏంటని అడిగితే, అబద్ధబోధకులు ఇంటికి వస్తే వారితో మాట్లాడద్దు, అబద్ధబోధకులు వస్తే వెంటనే తరిమివేయండి, అలాగని మనం నేర్పించాం. ఈరోజు అలా చెప్పేవారున్నారు. నాకొక ప్రశ్న, ఎందుకు అతన్ని తరమాలి? ఎందుకు ఆ అబద్ధబోధకునితో మాట్లాడకూడదు? అప్పుడు తప్పుడు ఉపదేశకుణ్ణి చూస్తే ఒక భయాన్ని సృష్టిస్తున్నాం. దానికి కారణమేంటి అని అడిగినట్లయితే, ఆ విశ్వాసి ఆ తప్పుడు బోధనిచ్చేటువంటి వానిని ఎదుర్కొనడానికి తగిన వాక్యములో ఎదుగుదల లేదని అర్థం. అందులో ప్రావీణ్యత పొందలేదా, లేక ఆ ఎత్తుకి ఎదగలేదా అన్నటువంటిది మరొక విషయం. కాని ఆ అబద్ధ బోధకుని ఫేస్ చేసే స్థాయికి ఈనాడు విశ్వాసులకు ఆ వాక్యములో ఒక పరిపక్వత, ప్రావీణ్యత లేదు. ఈరోజు ఏది మంచిది, ఏది చెడు అన్నటువంటిది కనిపెట్టే స్థాయిలో వారు లేరు. ఏ చెడు ఉపదేశాన్నైనా అంగీకరిస్తున్నారు, ఎటువంటి క్రొత్త ఉపదేశాన్ని అంగీకరిస్తున్నారు. నేను మీకు చెప్తున్నాను, ఒకటి వాక్యములో మీరు తేరినవారిగా ఉండాలి, లేక ఆత్మలో కొంచెం పదునుగా ఉండాలి. ఒక తప్పైన ఉపదేశం మాట్లాడుతున్నప్పుడే మీలో ఒక గ్రహింపు కలగాలి. ఇందులో ఎక్కడో మిస్టేక్ ఉంది, ఎక్కడో ఒక తప్పుందని తెలియాలి. అది తెలియాలి, ఆత్మలో గ్రహింపు కలగాలి. ఒక అధిపతి ఉన్నాడు, అతనికో సలహాదారుడున్నాడు. అతనికి పేరు బర్యేసు. ఈ బర్యేసు మాట్లాడుతున్నప్పుడు వాక్యం చెప్తుంది, బర్యేసు చూస్తే పాజిటివ్గా మాట్లాడుతున్నాడు. అయితే పౌలు అతన్ని తేరి చూసి సమస్త నీతికి విరోధి, అతనిలో ఉన్న ఆత్మను కనిపెడుతున్నాడు. చూడండి, ఇట్స్ ఎ రాంగ్ డాక్ట్రిన్. ఈనాడు సంఘములలో, విశ్వాసులలో ఇటువంటి తోడేళ్లు, అబద్ధపు బోధలు ప్రవేశిస్తున్నాయి. అది ఫేస్ చేసే లెవెల్కి విశ్వాసి వాక్యములో ఎదిగి ఉండలేదు. అదే నేను మరలా చెప్తున్నాను. విశ్వాసులు, మీరు వాక్యములో ఎదిగి ఉండండి. ఈరోజు మీరేది కోరుకుంటున్నారు? వరములు అధికంగా ఇష్టపడుతున్నారు, వరములు క్రియ చేయడం చూడాలనుకుంటున్నారు, ప్రవచనాలు వినాలని కోరుతున్నారు, ప్రవచనములన్నిటినీ చెప్పాలనుకుంటున్నారు. నేను దీన్ని నేరంగా చెప్పడం లేదు. వీటన్నిటికీ మూలాధారము, బేస్ దేవుని వాక్యం. వాక్యములో నిలిచి ఉన్నవారు మాత్రము వీటన్నిటినీ ఎదుర్కొనగలరు. మీరు వాక్యములో నిలవకుండా ఇప్పుడు గొలియాతే వచ్చి నిలబడినా, ఇప్పుడు దావీదు వలన అతనికి వానివలి దేహము లేదు, అతను వేసుకున్నట్టుగా కవచాలు ఇతను వేసుకోలేకపోయాడు, కాని అతని బేస్ కరెక్ట్గా ఉంది. అతనే బేస్తో వస్తున్నాడు. నువ్వు నిందించిన సైన్యములకు అధిపతియగు యెహోవా నామమునొస్తున్నాను. ఇప్పుడు నా అవస్థాపన సరిగలేదు, కాని నా ఆధారం సరిగ్గా ఉంది. నేను నా ఆధారం సరిగ్గా వేసుకున్నాను. అదే నేను చెప్తున్నాను. మీరు ప్రవక్తగా ఉండలేకపోవచ్చు. వాక్యములో సరైనటువంటి రీతిలో ఆధారం వేయబడినట్లయితే ఎటువంటి అబద్ధపు బోధనో మీరు ఆత్మలో గ్రహించగలరు. ఒకరు మాట్లాడుతున్నప్పుడే గ్రహించగలరు, దేర్ ఇస్ ఎ మిస్టేక్. ఆ తర్వాత వాక్యములో మీరు పరిపక్వత చెందితే అది ఏ మిస్టేక్ అని మీరు కనిపెట్టచ్చు. నేను చెప్పింది అర్థమవుతుందనుకుంటా. మీరు ఆత్మదేవునితో ఆత్మలో పదునుగా ఉన్నట్లయితే అతను మాట్లాడుతున్నప్పుడు మీకు స్పిరిట్లో తెలుస్తుంది అతను మాట్లాడిన దాంట్లో ఏదో సమస్య ఉందని. మీరు వాక్యములో తేరిన వారైతే పరిశుద్ధాత్ముడు మీకు ఆ వాక్యము బయలుపరిచి ఈ వాక్యానుసారంగా ఇది తప్పని చెప్తాడు. కాని మనము అన్ని సమయాల్లో సిద్ధంగా ఉండాలి. అనేక బోధకుల్లో ఏమిటి సమస్య అంటే, తమ యొక్క సంఘములు ఈ అబద్ధ బోధకులను ఎక్కిస్తున్నారు, నూతనమైన ఉపదేశాలు తీసుకొస్తున్నారు, లేవనెత్తి వారు వచ్చి ఆ తప్పుడు విత్తనాలు చల్లి వెళ్ళిపోతున్నారు. అటు తరువాత వీరొచ్చి ఏం చెప్తున్నారని అడిగినట్లయితే, ఒకరిని తెలియకుండా ఎక్కిచ్చానండి, అతడు తప్పుడు బోధన చేశాడు, సంఘము రెండుగా చీలిపోయింది, ఎక్కించడానికి ముందుగా మీకెందుకు తెలియలేదు? అతనెక్కినప్పుడే మీకు స్పిరిట్లో తెలియక్కర్లేదా? నతనయేలు వస్తున్నప్పుడే తెలియక్కర్లేదా? కపటము లేని ఉత్తమ ఇశ్రాయేలుడని తెలియక్కర్లేదా? జక్కయ్యను చూసిన వెంటనే తెలియక్కర్లేదా? బర్యేసును చూసిన వెంటనే తెలియక్కర్లేదా? ఒకరిని క్షుణ్ణంగా చూస్తేనే తెలియక్కర్లేదా? అదేగదా ఆత్మలో ఎదిగి ఉండడం అనేది. మనము ఇంతవరకు సేవలో ఏమి చేశాము? సేవలో మనం పర్ఫామ్ చేశాం. సేవలో పర్ఫార్మెన్స్ అన్నది ముఖ్యమే కాదండి. అతని సేవలు ఇన్ని సంవత్సరాలు ఇలా పర్ఫార్మెన్స్ చేశాడు, సేవలో ఇలా పర్ఫార్మెన్స్ చేశాడని మీ యొక్క పర్ఫార్మెన్స్ని పొగిడేటువంటి వారిని బట్టి ఎటువంటి ప్రయోజనం లేదు. మీ యొక్క ఆత్మీయ అభివృద్ధి ఎలాగుందో చూడండి, మీలో ఉన్నటువంటి పరివర్తన ఎలాగుందో చూడండి, ఎంతకెంతకు దేవునిలో ఎదిగారో చూడండి. అదానే పౌలు చెప్తూ ఉన్నాడు. ఆయనను గ్రహించగలిగినటువంటి జ్ఞానాతిశయమును బట్టి ఈరోజు విశ్వాసులేమవుతున్నారు? ఎందుకు సేవకుల్ని తీసుకోండి. నేనింతగా బైబిల్ చదువుతూ ఉన్నాను, ఇంత లోతుగా వాక్యాన్ని ధ్యానించాను, కాని ఎవరు మంచి ఉపదేశకుడు, ఎవరు అబద్ధబోధకుడని కనిపెట్టలేకపోతున్నారు. ఈరోజు సంఘము లోపల, ఇండ్ల లోపల, యూట్యూబ్ ద్వారా, ఆన్లైన్ ద్వారా గొప్ప ఆహారం, జనులకు ఆహారం, ఎటువైపు తిరిగినా ఆహారం, ఎటు తిరిగినా ఏది సరి ఏది తప్పు అని తెలియలేదు. విశ్వాసులకే కన్ఫ్యూషన్. ఒక వ్యక్తి చెప్పినటువంటి దర్శనములో ఒకసారి ఈ విధంగా ప్రవచనం చెప్పాడు, దర్శనం చెప్పాడు. ఆ దర్శనం ఓపెన్ చేస్తున్నాడు.
ఆ దర్శనాన్ని ఓపెన్ చేస్తున్నప్పుడు నాతో చెప్తున్నాడు, నాతో కాదు తన దర్శనాన్ని చెప్తున్నాడు. చెప్పి ఆ 20 సెకండ్లు చెప్పాను, ఆ దర్శనము తప్పు అన్నాను. అతను ఆ దర్శనాన్ని తప్పుగా చూశాడు. ఎలాగా? ఇంకా నేను మొత్తముగా చెప్పనూ లేదే. ఓపెన్ చేసినప్పుడే అతడేం చెప్తున్నాడు, తండ్రి వెనుక మోషేయును యేసుక్రీస్తు ఏలియాను నిలిచి ఉండారు అని అన్నాడు. ఇదేం తప్పు? యేసుక్రీస్తు తండ్రి కుడిపార్శ్వమున శత్రువులను పాదములకు అప్పగించు వరకు కూర్చోమని చెప్పాడు. యేసు కూర్చుని ఉన్నాడు. అంతమాత్రమే. అక్కడ ఎలాగ ఏలియా ఉంటాడు, మోషే ఉంటాడు? ఈ దర్శనమే రాంగ్. ఓపెన్ చేసినప్పుడే రాంగ్ అవుతుంది. అప్పుడిది దేవుడిచ్చినటువంటిది కాదు. ఈ విషయాన్ని కనిపెట్టగలం వాక్యాన్ని బట్టి. ఇటువంటిది మీరు ఎటువంటి దర్శనాన్నైనా కనిపెట్టగలరు. ఎవరు చెప్పినా మీరు కనిపెట్టగలరు. అదే నేను తిరిగి చెప్తాను విశ్వాసులకు. చివరి కాలంలో ఉన్నారు మీరు. మీకు విరోధముగా ఇక ఎంతో గొప్ప రీతిలో అబద్ధపు బోధలు తలెత్తుతాయి. ఎందుకంటే చివరి కాలంలో ఇటువంటి వ్యక్తులు అధికంగా వస్తారని బైబిల్ చెప్తోంది. అలాగ అధికంగా వస్తున్నప్పుడు, మీరును నూతనమైన కార్యములు వస్తున్నప్పుడు అత్యధికంగా దాన్ని మీరు అనేకులకు ఏంటంటే ఎన్నో సంగతులు తెలుసుకోవాలని ఆసక్తి ఉంది. ఎవరన్నా కొత్తగా కొంత వ్యత్యాసంగా మెసేజ్ ఇస్తే ఎమ్మడే కూర్చుని వినటమే. ఇటీవల ఒక బైబిల్ టీచర్ ఆయన కూర్చుని మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడుతున్నప్పుడు నాకు ఆశ్చర్యంగా ఉండింది. ఇది ఒక కంటెంట్ అని తీసుకుని ఒక వింటున్నవారి ఆత్మీయ జీవితానికి ఎటువంటి ప్రయోజనము లేనట్టుగా లోకములో ఇటీవల జరిగిన విషయములను కొన్ని రాజకీయ కార్యాలతో ముడిపెడుతున్నాడు. అది వినడానికి బాగుంది, బట్ స్పిరిట్కి అది అవసరం లేదు. ఇది వారికి అవసరం లేదు. అయితే ప్రజలు అది గ్రహించాలి. దీనివల్ల నా ఆత్మీయ జీవితానికి ప్రయోజనముందా? బాగా ఆలోచించండి. ఒక కాలఘట్టం వరకు పిల్లలు ఏదిచ్చినా తింటారు. అది కలర్గా ఏదున్నగాని తింటారు. ఆ తర్వాత 30-40 సంవత్సరాలు వచ్చినప్పుడు, ఒక వయసు వచ్చినప్పుడు ఏదేది తినాలి, ఏదేది తినకూడదు అనేటువంటి ఒక తీర్మానం తీసుకుంటారు. ఒక 60 సంవత్సరాలు వచ్చినప్పుడు అన్నిటినీ నేను తింటాను, నా శరీరానికి ఏది పడుతుందో అది మాత్రమే నేను తింటాను, దానికి పైన నేను ఏది కూడా తినను అని 60 సంవత్సరాల తీర్మానం చేస్తాం. ఈ 3 డిఫరెన్స్ మీకు తెలుస్తుందనుకుంటాను. ఆత్మీయ జీవితంలోనికి వచ్చినప్పుడు ఎన్నో వస్తాయి, ఎంతో స్టఫ్ వస్తుంది. అబద్ధ బోధన, మంచి బోధన, ఇందులో ఏది మంచి చెడు అనేది తెలియకుండా పోతుంది. ఆ తర్వాత ఒక ఆత్మీయ జీవితములో ఒక పరిపక్వత చెందినప్పుడు మీరు దేనిని తినాలి, ఏది తినకూడదు, మిమ్మల్ని మీరే సెపరేట్ చేసుకోగలరు. అయితే ఒక కాలఘట్టము తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించిందే మీరు భోజనము చేస్తారు. మిగతాదేది కూడా అవసరం లేదు. ఇదే యేసుక్రీస్తు పరిపక్వత. తండ్రి నాకు ఏది చెబుతున్నాడో అది మాత్రమే నేను చేస్తాను. అదే ఆయన చిత్తము చేయడమే నా భోజనమని చెప్తున్నాడు. అప్పుడు ఏది తింటాము? నాకు తండ్రి ఏది ఇస్తాడో అదే నేను తింటాను. తండ్రి ఇవ్వనదే నేను తినను. నాకు ముందు ఏదైనా పెట్టండి, ఏదైనా కానివ్వండి, నేను తినను. అదే ఆత్మీయ పరిపక్వత. ఆ ఆత్మీయ పరిపక్వతకే మీరు రావాలి. నోహు కాలములో ఉన్నటువంటి పెద్ద పాపములో ఒకటి భక్షించడం, కూర్చుని మెక్కడం. ఈనాడు లోకానుసారంగా మీరు తీసుకోండి. ఈనాడు గొప్ప భోజనం. మోస్ట్ ఆఫ్ ది రెస్టారెంట్స్ అన్నిటిని చూడండి. ఈరోజు జనాలొచ్చి వంట చేయడమే వదిలేశారట. పలు దేశాల్లో, సింగపూర్ లాంటి దేశాల్లో కొన్ని ఫ్లాట్స్లోనైతే కిచెనే లేదు. అంటే ఎందుకు కిచెన్కి వేస్ట్ చేస్తున్నారు? 2 బెడ్రూములు, ఒక కిచెన్ ఉన్నటువంటి ఫ్లాట్ ఏమైందంటే 3 బెడ్రూమ్లు అయింది. ఎందుకు? నో కిచెన్. అన్నిటినీ ఆర్డర్ చేసి తినండి. ఎందుకు ఇంట్లో టైం వేస్ట్ చేస్తున్నారు? దానికంటూ గ్యాసు ఇవన్నీ ఖర్చు చేసే బదులు అందులోని ఒక భాగంగా ఈరోజు మన దేశంలో కూడా ఏమైందంటే ఒక వారంలో ఒక రోజు నో కిచెన్ డే. దాని అర్థమేంటంటే వంట చేసేది లేదు. దాని పర్యవసనమేంటి? ఇప్పుడు పెద్ద రెస్టారెంట్లకి వెళ్లడం మొదలైంది. ఇప్పుడు రెస్టారెంట్కి వెళ్లడం ఒక గొప్ప గౌరవంగా మారిపోయింది. దీని నెక్స్ట్ స్టెప్ ఏ రెస్టారెంట్కి వెళ్లడం అనేది నెక్స్ట్ గౌరవం. ఇలాగా పోను గొప్ప తిండిబోతుతనానికి లోకం వచ్చేసింది. ఒక ఇంటికి మీల్స్ డెలివరీ చేసేటువంటి ఒక సీఈఓ తన ఎడిటోరియల్ డెస్క్లో రాశాడు, 2025 లోపల దక్షిణములోనో లేకపోతే ఇండియాలోనో ఆయన రాసింది, ఈ దేశములలో జనులు ఏ భోజనము తినాలన్నది మేమే నిర్ణయిస్తామని చెప్తున్నాడు. వీ విల్ డిసైడ్ వాట్ దే వాంట్ టు ఈట్. అంటే ఏంటర్థం? మీ నైట్ భోజనం మా కంట్రోల్లో ఉందంటున్నాడు. ఇది గొప్ప తిండికి గుర్తైనటువంటి ఒక భాగము. లోక ప్రకారముగానూ చెప్తున్నాను, ఆత్మీయ రీతికి కూడా చెప్తున్నాను. తిండిబోతుతనం యొక్క హెచ్చైన స్థాయికి ఈ లోకం వెళుతూ ఉంది. చాలా కేర్ఫుల్గా ఉండండి. దేవుడు మీకు అనుగ్రహించే వాక్యాన్ని మీరు పొందుకోండి. మీరు కూర్చుని ధ్యానించండి. మీరు కూర్చుని వాక్యాన్ని చదవండి. దీనికి మించినది ఎవరొచ్చినా, వాక్యమును మించి చెప్పేది ఎవరైనా సరే, వారు ఎటువంటి సేవకులైనా సరే, ఎటువంటి గొప్ప ప్రవక్త అయినా సరే, ఇఫ్ ఇట్ ఈస్ అగెయిన్స్ట్ బైబిల్,
తప్పని ధైర్యంగా చెప్పండి. అదే సరి. వాక్యమునకు అనుగుణంగా లేనటువంటి దర్శనము, ప్రవచనము అది దేవుని యొద్ద నుండి వచ్చింది కాదు. వారు నా నామము ధరించుకుని బయలుదేవత పేరట ప్రవచిస్తున్నారని వాక్యం చెప్తుంది. అదే నిజము. అప్పుడు మనకు లభించేటువంటి ఆహారమేంటి? దేవుడు అనుగ్రహించే ఆహారం, ఆత్మీయ భోజనం. ఇదియే మనం కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాలి. గృహాలలో ఎంతో జాగ్రత్తగా ఉండండి. ఎందుకు నేను చెప్తున్నానంటే, ఈరోజు టీవీలున్నాయి, మరి యూట్యూబ్లున్నాయి, ఈరోజు పలు విధాలైన మీకు మీడియాలున్నాయి. వీటన్నిటికీ మధ్యలో ఆన్లైన్లో మీకు అన్నీ దొరుకుతున్నాయి. ఆన్లైన్ ఫుడ్ దొరుకుతుంది, ఆన్లైన్ స్పిరిచువల్ ఫుడ్ దొరుకుతుంది. ఈ ఆన్లైన్ ఫుడ్లో మీరు ఏది కావాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు, కానీ వారు ఒక స్టఫ్ పెట్టుకుంటారు, అందులో నుండి మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఈరోజు ఉన్నటువంటి ఆన్లైన్ స్పిరిచువల్ ఫుడ్ అలా కాదు. అన్నిటినీ తెచ్చి నింపుతున్నారు, అన్నిటినీ గుమరిస్తున్నారు. ఏది సరి, ఏది తప్పు అలాగని ఫిల్టర్ చేసి అది మీ యొక్క ఆత్మీయ జీవితానికి ప్రయోజనకరంగా మార్చుకోవడం మీ చేతిలోనే ఉంది. నోవహు కాలములో ఉన్నటువంటి అతి ముఖ్యమైన పాపములు ఒకటి తిండిబుతుతనం, రెండవది త్రాగుడు, తినడం, త్రాగడం. ఈ చివరి కాలంలో ఈ యొక్క త్రాగుబోతుతనమన్నది ప్రపంచము యొక్క ఆర్థిక పరిస్థితిని నిర్ణయిస్తుందని మనం చూడొచ్చు. అంత్యకాల సూచనలలో అతి ప్రాముఖ్యమైనది ఈ యొక్క చివరి కాలములో వాక్యము స్పష్టంగా చెప్తుంది, త్రాగుడు వల్ల. అక్కడ తినుట అని ఉంది. ఈరోజు లోకములో ఉన్నటువంటి ముఖ్యమైన పాపములు ప్రకటన 6వ అధ్యాయంలో మీరు చదవండి. అక్కడ 2 కార్యములు నాశనం చేయవద్దని వాక్యం చెప్తుంది. ఒకటి నూనెయు, మరొకటి ద్రాక్షారసమును. ఆంగ్లములో చక్కగా ఉంటది, ఆయిల్ అండ్ వైన్. ఈరోజు లోకాన్ని తీసుకున్నట్టయితే చాలా ముఖ్యమైన 2 బిజినెస్లేంటి అని అడిగితే ఆయిల్ అండ్ వైన్. ఈ ఆయిల్, వైన్ మాత్రం చాలా ముఖ్యమైన బిజినెస్గా మనం చూస్తున్నాం. ఈ యొక్క వైన్ దేన్ని అడ్డుకుని ఆపినా వైన్ని ఆపి ఉంచలేమన్న స్థాయికి పోతుంది. లోకంలోని ప్రజలకు ఏది దొరకకపోయినా వైన్ దొరకకుండా పోకూడదనే స్థాయికి అన్ని దేశాలు చాలా కేర్ఫుల్గా ఉన్నాయి. ఆ స్థాయికి ద్రాక్షారసం యొక్క వెర్రితనం. ఇది ఒక రీతిలో స్పిరిచువల్ ప్రజల్ని కూడా బాధిస్తుంది. స్పిరిచువల్గా ద్రాక్షారసముపై వెర్రితనము ఎందుకని అడిగినట్లయితే, వాక్యమును బాగా ధ్యానిస్తున్నారు. అయితే వాక్యమును ధ్యానించేటువంటి ఈ కాలఘట్టములో కొందరు ఆత్మ రీతిలో వెర్రిగా ఉన్నారు. ఎలాగా? నేనెప్పుడు చెప్పేది ఇప్పుడు చెప్తున్నాను. కొన్నిసార్లు మనకు తప్పుడు వారు లోనికి రావడం తెలుస్తుంది. వారిని ఖండించేవారు ఉన్నారు, ఖచ్చితంగా ఖండించాలి. కాని వ్యక్తిగత తాకిడి అనేటువంటిది ఉండకూడదు. అది ఒక లిమిట్ దాటి ఏమవుతుందని అడిగినట్లయితే, సేవకులను లేక విశ్వాసులను వ్యక్తిగత తాకిడి అది కూడా దాటి వారు ఎంతవరకు వెళ్తున్నారని అడిగినట్లయితే, వంకర మాటలు, దూషించేటువంటి మాటలు, ఇవన్నీ కూడా మాట్లాడి సేవకులను, విశ్వాసులను దూషిస్తున్నారు. అయితే వీరు దేని గురించి మాట్లాడతారు? వాక్యం పెట్టుకుని మాట్లాడతారు. దేన్ని కొలకర్రగా ఉంచుకుంటారు? బైబిల్ని కొలకర్రగా ఉంచుకుంటారు. బైబిల్ ప్రకారం అతను తప్పు చేస్తున్నాడు, వాక్యానుసారంగా ఆ సేవకుడు తప్పు. అంత దూరము చెప్పేటువంటి వారు వాడేటువంటి పదాలు చూడండి, వారు ఉపయోగించేటువంటి నిబంధనలు చూడండి, దాన్ని వాక్యము ఒప్పుకోవడం లేదు. నేనొక ఉదాహరణ చెప్తే మీకు ప్రయోజనంగా ఉంటదనుకుంటాను. మోషే శరీరమును గూర్చి తర్కం జరుగుతుంది. శరీరం ఎక్కడా అని తర్కం జరుగుతుంది. ఆ తర్కము వచ్చినప్పుడు వాక్యం చెప్తుంది, అపవాది ఆ శరీరమును గూర్చి పోరాడుతున్నప్పుడు అక్కడున్నటువంటి ప్రధాన దూత చెప్తున్నాడు, అతనిని దూషించి తీర్పు తెగింపక, అతన్ని దూషించ తెగింపక. ఆ దూత చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ప్రభువు నిన్ను గద్దించునుగాక. దాని అర్థమేంటి? అపవాదిని మీరు ఎంతగా దూషించి తిట్టినను దానిగూర్చి అతను దిగులు పడడు, సంతోషపడతాడు. ఎందుకు? వాని స్వభావానికి మీరొచ్చారని అర్థం. వాడి క్యారెక్టర్కి మిమ్మల్ని దించాడని అర్థం. అదే అపవాది ప్రణాళిక. మీ నోటి నుండి చెడ్డమాటను పలికించడమే వాని యొక్క ఆలోచన. అలా మిమ్మల్ని దింపాలి. అప్పుడు దూత చెప్తున్నాడు, దూషణకరమైన మాటలు మాట్లాడ తెగింపక అని అంటున్నాడు. అయితే ఈనాడు ఒక అపవాదినే దూషించడానికి ఆలోచించేటువంటి దూత. ఈనాడు మనము ఆత్మీయ రీతిలో దూతలుగా ఉన్నాం, ఆత్మీయ రాయబారులుగా ఉన్నాం, స్పిరిచువల్ అంబాసిడర్స్. అలాగున్నప్పుడు మన నోటి మాటలు ఏ విధంగా ఉన్నాయి? ఒక 2 సంఘటనలు చెప్తే అది మీకు నాకెంతో ప్రయోజనకరమైన సంభవం. ఒకసారి ఒక స్నేహితుడు నాతో ఈ విధంగా చెప్పాడు, నీవిచ్చే సందేశం ఓకే, అంతా బాగుంది, మధ్య మధ్యలో నీవు కొన్ని మాటలు ఉపయోగిస్తున్నావు. ఆ పదమేదో తప్పైనటువంటి పదం కాదు, కాని నీ మెసేజ్ స్టాండర్డ్కి అది తగదు. ఆ పదము నీ మెసేజ్ స్టాండర్డ్కి కాదు, ఆ మాట ఉపయోగించడం నిలిపివేయమన్నాడు. ఒక స్నేహితుడు పిలిచి చెప్పాడు,
మీరు కొన్ని మాటలు మాట్లాడేటప్పుడు కొన్ని వర్డ్స్ అవాయిడ్ చేయండి. ఎందుకు? వారికి తెలుస్తుంది ఆత్మీయ ప్రమాణానికి వచ్చేటప్పుడు ఇటువంటి మాటలు ఆ స్థలానికి సరిరావని చెప్పి మనకు తెలుస్తుంది. అదేలాగా ఒకసారి వేదములో ఉన్నటువంటి వాక్యాన్ని చదివాను, మార్చి చదవల. చదువుతున్నటువంటి వాక్య భాగములో అందులో గ్రుడ్డివారు చూపు పొందుతున్నారు. ఆ గ్రుడ్డివాడు అన్న మాట వచ్చినప్పుడు ఒకరు చూపులేనిటువంటి వ్యక్తి నాకు తన యొక్క వాట్సాప్లో ఆయన చెప్పాడు, అయ్యా గ్రుడ్డివారని ట్రాన్స్లేషన్లో ఉన్నట్టుగా అలాగ రాసినప్పటికీ కూడా గ్రుడ్డివారని చెప్పితే అలా చూపులేనిటువంటి వారి హృదయాన్ని నొప్పించినట్టవుతుంది. చూపులేనివారు అని చెప్పితే అది కొంచెం బాగుంటుందని అన్నాడు. నిజం, బాగా గమనించండి, బైబిల్లో గ్రుడ్డివాడని ఉంది. కాని ఆ సమయంలో మనము చూపులేనివారు అనే పదం ఉపయోగించినప్పుడు అది వారి హృదయానికి ఆదరణగా ఉంటుంది. మన మాటలు ఈ వెర్రితనం ఎలాగొస్తుందంటే, ఈ వెర్రితనం వచ్చినప్పుడు మనం ఏ మాట ఉపయోగిస్తున్నామో మనకు తెలీదు. తప్పుడు మాటలు, తగని మాటలు, హృదయాన్ని నొప్పించేటువంటి మాటలు, సేవకులను మాత్రం కాదు కుటుంబాల్లోనూ ఇటువంటి మాటలు అంటే ప్రత్యేకించి అతని నొప్పించాలి, భర్తను నొప్పించాలి, భార్యను నొప్పించాలి, లేక ఒక సేవకుడి నొప్పించాలి, పర్టికులర్ వర్డ్ యూజ్ చేయడం. అలా యూజ్ చేసేటప్పుడు ఏమవుతుంది, ఒకవేళ ఆ సేవకుడు నొప్పికి లోనవుతున్నాడో లోనవలేదో అది వేరే విషయం. అయితే మీలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దుఃఖపడుతున్నాడు. ఎందుకు? మీ యొక్క స్పిరిచువల్ స్టాండర్డ్కి అది అవసరం లేదు. మిమ్మల్ని దేవుడు వేరే స్థానంలో కూర్చోపెట్టాడు. మీరు వెళ్లి దిగజారి మాట్లాడాల్సిన పనిలేదు. మీరు బాగా గమనించండి, ఒక సరియైన రాజకీయ నాయకునిగా ఉండగలిగాడంటే అతని మాటలు పరిమితంగా కావలసినంత మాత్రమే బయటకొస్తుంది. తగని మాటలు రావు. అతను తగని మాటలు మాట్లాడుతున్నాడంటే అతను నాయకుని స్థానంలో లేడనే అర్థం. సేవకులు మాట్లాడతారు, కాని నాయకుడు మాట్లాడడు. ఎందుకు? అది ఒక స్టాండర్డ్. ఆ స్టాండర్డ్కి వెళ్ళగా మీ యొక్క నోటి మాటలు చాలా ఇంపార్టెంట్. ఇతరులను గాయపరచకుండా జాగ్రత్త పడండి. నోవహు కాలం యొక్క ఆ పాపము, ఆ ఉన్నటువంటి స్వభావములు ఈనాటికి ఉన్నాయి. ఈనాటికి తిండిబొతుతనం, త్రాగుడుతనమూ ఉంది. ఇందులో లౌకిక విచారం అనేటువంటిది ఇంకొక వాక్యం అక్కడుంది. మత్తయిలో పెండ్లికిచ్చి పెండ్లి చేసుకొనుచు దీని గూర్చి మరొక విభాగములో మీతో మాట్లాడాలని కోరుతూ ఉన్నాను. ఈరోజు మనం చూసినటువంటి తిండి, త్రాగుబోతుతనం, ఈ తిండిబోతుతనం గూర్చి వివరములు మన యొక్క జీవితంలో అవేవీ మనం ఉండకుండా చూసుకోవాలి. మనం ఒక చిన్న ప్రార్థన చేసి మనం ఈ ఎపిసోడ్ ముగించబోతున్నాం. సర్వశక్తి కలిగినటువంటి మా తండ్రి, ఈనాడు మీరు అనుగ్రహించిన సమయాన్ని బట్టి మీకు స్తోత్రము. మా జీవితంలో తండ్రి, ఆత్మీయ జీవితంలో మేము ఎదుగుతున్నప్పుడు తగనటువంటి మాటలు, తగనటువంటి కార్యములు మా యొక్క నోటి నుండి రాకుండునుగాక. నోటిలోనికి వెళ్లేది అపవిత్రము చేయదు, నోటి నుండి వచ్చేటువంటివి అపవిత్రము చేస్తాయని చెప్పారు కదా ప్రభువా. అదేవిధంగా మా నోటి మాటలు ఇతరులను గాయపరచకుండా, ప్రభువా ఇతరులను దుఃఖపరచకుండా, వేదన కలిగించకుండా, పర్టికులర్గా ప్రత్యేకించి ఏ మనుష్యుని దాడి చేయాలన్న ఆలోచనతో ప్రసంగించకుండా, శరీర రీతిగా కాక మేము ఇంకా ఆత్మీయ జీవితంలో ఎదిగి ప్రభువా 100% పరిశుద్ధాత్మ మాట్లాడేలాగా మేము కూడా మాట్లాడుటకు మాకు కృపను చూపించండి. అంత మాత్రమే కాకుండా మా విశ్వాసులను సమర్పిస్తున్నాం. ప్రభువా అనేక ఉపదేశములయ్యా, విస్తారంగా అత్యధికమైన ఆత్మీయ ఆహారం ఈనాడు ఆన్లైన్ మూలంగా వస్తూనే ఉందయ్యా. అందులో మంచి ఆహారము, కావలసినంత సెలెక్ట్ అయిన ఆహారమును, మీ యొద్ద నుండి పొందుకునేటువంటి పరిశుద్ధమైనటువంటి ఆహారమును భుజించడానికి మీరు కృప చూపించండి. అది సెలెక్ట్ చేయడానికి కావలసిన ఆత్మీయ జ్ఞానమును ఆజ్ఞాపించండి. మీరు మాత్రము మహిమ పొందండి. మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున అప్పగించి ప్రార్థిస్తున్నాం మా జీవము కలిగినటువంటి మంచి తండ్రి. ఆమెన్.